శాంతి. ఈరోజు మురళి డేట్ 4/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సోదరి సోదరులము అన్న భావం నుండి కూడా బయటకు వచ్చి పరస్పరం సోదరులుగా భావించండి. తద్వారా నిర్వీకారి దృష్టి ఏర్పడుతుంది. ఆత్మ ఎప్పుడైతే నిర్వీకారి దృష్టి కలదిగా అవుతుందో అప్పుడు కర్మాతీతముగా అవ్వగలుగుతుంది. ప్రశ్న: తమ లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి? జవాబు: తమ క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ను పెట్టుకోండి. అందులో మీ రోజువారీ లెక్కపత్రాన్ని నోట్ చేసుకోండి. రిజిస్టర్ పెట్టుకున్నట్లయితే తమ లోపాల గురించి తెలుస్తుంది. ఆపై సహజంగానే వాటిని తొలగించుకోగలుగుతారు. ఆ లోపాలను తొలగించుకుంటూ ఏ అవస్థ వరకు చేరుకోవాలంటే ఒక్క తండ్రి తప్ప ఇంకేది గుర్తుకు రాకూడదు. ఏ పాత వస్తువు పట్ల మమకారం ఉండకూడదు. లోపల ఏదైనా అడగాలి అనే కోరిక ఉండకూడదు. ఓం శాంతి. ఒకటేమో మానవ బుద్ధి, మరొకటి ఈశ్వర్య బుద్ధి, ఆ తర్వాత దైవీ బుద్ధి ఉంటుంది. మానవ బుద్ధి అసురీ బుద్ధి, వికారి దృష్టి కలవారిగా ఉన్నారు కదా. ఒకటేమో నిర్వీకారి దృష్టి కలవారిగా ఉండటము, ఇంకొకటి వికారి దృష్టి కలవారిగా ఉండటము. దేవతలు నిర్వీకారులు, నిర్వీకారి దృష్టి కలవారు. మరియు ఇక్కడ కలియుగ మనుషులు వికారులు, వికారి దృష్టి కలవారు. వారి ఆలోచనలే వికారిగా ఉంటాయి. వికారి దృష్టి కల మనుషులు రావణుడి జైల్లో పడి ఉంటారు. రావణ రాజ్యంలో అందరూ వికారి దృష్టి కలవారే. ఒక్కరు కూడా నిర్వీకారి దృష్టి కలిగేవారు లేరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని వికారి దృష్టి కలవారి నుండి మార్చి నిర్వీకారి దృష్టి కలవారిగా తయారు చేస్తున్నారు. వికారి దృష్టి కలవారిలో కూడా అనేక రకాలుగా ఉంటారు. కొందరు సెమీ వికారి దృష్టి కలవారు ఉంటారు, కొందరు మరోలా ఉంటారు. ఎప్పుడైతే నిర్వీకారి దృష్టి కలవారిగా అవుతారో అప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఆ తర్వాత సోదర దృష్టి తయారవుతుంది. ఆత్మను చూస్తే శరీరం అనేదే లేకపోతే ఇక వికారి దృష్టి కలవారిగా ఎలా ఉంటారు? అందుకే తండ్రి అంటారు, మిమ్మల్ని మీరు సోదరి సోదరులము అన్న భావం నుండి తొలగించుకుంటూ వెళ్ళండి. పరస్పరం సోదరులము అని భావించండి. ఇది కూడా చాలా గూహ్యమైన విషయము. ఇది ఎప్పుడూ ఎవరి బుద్ధిలోకి రాలేదు. నిర్వీకారి దృష్టి కలవారు అన్న మాటకు అర్థం ఎవ్వరి బుద్ధిలోకి రాలేదు. ఒకవేళ అలా వచ్చినట్లయితే ఉన్నతి పదవిని పొందగలుగుతారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, శరీరాన్ని మర్చిపోవాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ శరీరాన్ని కూడా తండ్రి స్మృతిలోనే వదలాలి. ఆత్మనైన నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను. దేహం యొక్క అభిమానాన్ని వదిలి పవిత్రముగా తయారు చేసే తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. వికారి దృష్టి కలవారిగా ఉన్నట్లయితే లోపల మనసు తప్పకుండా తింటూ ఉంటుంది. గమ్యము చాలా ఉన్నతమైనది. మంచి పిల్లలైనా సరే ఏవో పొరపాట్లు తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మాయ ఉంది కదా. కర్మాతీతులుగానైతే ఎవ్వరూ అవ్వలేరు. కర్మాతీత అవస్థను చివర్లో పొందుతారు. అప్పుడు నిర్వీకారి దృష్టి కలవారిగా అవ్వగలుగుతారు. అప్పుడిక ఆ ఆత్మ సోదర ప్రేమ ఉంటుంది. ఆత్మీక సోదర ప్రేమ చాలా బాగుంటుంది. అప్పుడిక వికారి దృష్టి ఉండదు. అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. బాబా లక్ష్యంను ఉద్దేశంను పూర్తిగా తెలియజేస్తారు. మాలో ఈ లోపాలు ఉన్నాయి అని పిల్లలు భావిస్తారు. ఎప్పుడైతే మీరు రిజిస్టర్ పెట్టుకుంటారో అప్పుడు లోపాలను గురించి కూడా తెలుస్తుంది. కొందరు
రిజిస్టర్ రాయకపోయినా కానీ బాగైపోవచ్చు. కానీ ఎవరైతే అపరిపక్వంగా ఉంటారో వారు రిజిస్టర్ను తప్పకుండా పెట్టాలి. అపరిపక్వంగానైతే ఎంతోమంది ఉన్నారు. కొందరికైతే అసలు రాయటమే రాదు. మీ అవస్థ ఎలా ఉండాలంటే ఇక మీకు ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఆత్మైన మనము శరీరం లేకుండా వచ్చాము. ఇప్పుడిక అశరీరిగా అయి వెళ్ళాలి. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. మీరు చేతి కర్రను కూడా తీసుకోకండి, అది కూడా చివర్లో గుర్తుకు వస్తుంది అని ఆ కథలో చెప్పారు. ఏ వస్తువు పట్ల మమకారం పెట్టుకోకూడదు. చాలామందికి పాత వస్తువులపై మమకారం ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇది ఎంత ఉన్నతమైన గమ్యం. రాయి రెప్పలు ఎక్కడా, శివబాబా స్మృతి ఎక్కడా? ఏదైనా అడగాలి అన్న కోరిక ఉండకూడదు. ప్రతి ఒక్కరూ తక్కువలో తక్కువ 6 గంటలైనా సేవను తప్పకుండా చేయాలి. ఆ మాటకొస్తే గవర్నమెంట్ సర్వీస్ 8 గంటలు ఉంటుంది. కానీ పాండవ గవర్నమెంట్ సర్వీసును తక్కువలో తక్కువ 5-6 గంటలైనా తప్పకుండా చేయండి. వికారీ మనుషులు ఎప్పుడూ బాబాను స్మృతి చేయలేరు. సత్యుగంలో నిర్వీకారి ప్రపంచం ఉంటుంది. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని దేవీ దేవతల మహిమ గానం చేయబడుతుంది. పిల్లలైన మీ అవస్థ ఎంత ఉప్రాముగా ఉండాలి. ఏ అశుద్ధమైన వస్తువు పట్ల మమకారం ఉండకూడదు. శరీరం పట్ల కూడా మమకారం ఉండకూడదు. అంతటి యోగిగా అవ్వాలి. ఎప్పుడైతే నిజంగానే ఇటువంటి యోగిగా అవుతారో అప్పుడు ఫ్రెష్గా అంటే తాజాగా ఉన్నట్లు ఉంటారు. ఎంతగా మీరు సతోప్రధానంగా అవుతూ ఉంటారో అంతగా సంతోషపు పాదరసం పైకెక్కుతూ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సంతోషం ఉండేది. సత్యుగంలో కూడా అదే సంతోషం ఉంటుంది. ఇక్కడ కూడా సంతోషం ఉంటుంది. మళ్ళీ ఇదే సంతోషంను మీతో పాటు తీసుకువెళ్తారు. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది అని అంటారు కదా. ఇప్పటి అంతిమ స్థితిని బట్టి గతి జన్మలో, ఇప్పటి అంతిమ స్థితిని బట్టి గత జన్మలో అంటే సత్యుగంలో ఉంటుంది. ఈ విషయాలను బాగా విచార సాగర మంథనం చేయవలసి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. మేము తండ్రి పిల్లలము అని మీరు అంటారు. కావున ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ సుఖం యొక్క మార్గాన్ని తెలియజేయాలి. ఒకవేళ సుఖాన్ని ఇవ్వకపోతే తప్పకుండా దుఃఖాన్ని ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగం యుగము. ఇప్పుడు మీరు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. పురుషార్థులు కూడా నెంబర్ వారుగా ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు మంచి సేవను చేస్తారో అప్పుడు తండ్రి ఫలానా బిడ్డ యోగి అని వారి మహిమను చేస్తారు. సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు నిర్వీకారి జీవితంలో ఉన్నారు. ఎవరికైతే కొద్దిగా కూడా ఇలాంటి ఆలోచనలు రావో వారే చివరిలో కర్మాతీత అవస్థను పొందుతారు. బ్రాహ్మణులైన మీరే నిర్వీకారి దృష్టి కలవారిగా అవుతున్నారు. మనుషులను ఎప్పుడూ దేవతలు అని అనలేరు. ఎవరైతే వికారీ దృష్టి కలవారిగా ఉంటారో వారు పాపం తప్పకుండా చేస్తారు. సత్యుగ ప్రపంచము పవిత్ర ప్రపంచం. ఇది పతిత ప్రపంచం. దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు. జ్ఞానం చాలా బాగుంది కానీ తీరిక దొరికినప్పుడు వస్తాము అని అంటారు. ఇక వారు ఎప్పటికీ రారు అని బాబా అర్థం చేసుకుంటారు. అది తండ్రిని అవమానపరచటమే అవుతుంది. మనుషుల నుండి దేవతలుగా తయారవుతారు. కావున వెంటనే అది చెయ్యాలి కదా. రేపటిపై వదిలితే మాయ ముక్కును పట్టుకుని బురదలో పడేస్తుంది. రేపు రేపు అంటూ
మృత్యువు కబళించి వేస్తుంది. శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. మృత్యువు మీ శిరస్సుపై ఉంది. ఎంతమంది మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. ఇప్పుడు బాంబులు పడితే ఎంతమంది మనుషులు మరణిస్తారు. భూకంపాలు వచ్చినప్పుడు ముందే తెలియదు. డ్రామానుసారంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. వాటిని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఎంతో నష్టం వాటిల్లుతుంది. దానివల్ల ఇక ప్రభుత్వం రైలు కిరాయి మొదలైనవి కూడా పెంచేస్తుంది. కానీ మనుషులైతే ప్రయాణించవలసిందే. మనుషులు ఇవ్వగలిగే విధంగా వారి సంపాదనను ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ధాన్యము ఎంత ఖరీదైపోయింది. నిర్వీకారి దృష్టి కల వారిని పవిత్ర ఆత్మ అని అంటారు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ ప్రపంచమే వికారీ దృష్టి కలదిగా అయిపోయింది. మీరు ఇప్పుడు నిర్వీకారి దృష్టి కలవారిగా అవుతారు. ఇందులో శ్రమ ఉంది. ఉన్నత పదవిని పొందటం అంత సులువైన విషయమేమీ కాదు. ఎవరైతే ఎంతో నిర్వీకారి దృష్టి కలవారిగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. మీరు ఇక్కడికి నరుడి నుండి నారాయణుగా అయ్యేందుకు వచ్చారు. కానీ ఎవరైతే నిర్వీకారి దృష్టి కలవారిగా అవ్వరో, జ్ఞానాన్ని చేపట్టలేరో వారు పదవి కూడా తక్కువదే పొందుతారు. ఈ సమయంలో మనుషులందరిది వికారి దృష్టి. సత్యుగంలో నిర్వీకారి దృష్టి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, దేవీ దేవతలైన మీరు స్వర్గానికి యజమానులుగా అవ్వాలనుకుంటే చాలా చాలా నిర్వీకారి దృష్టి కలవారిగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తద్వారా 100% ఆత్మాభిమానులుగా అవ్వగలుగుతారు. ఎవరికైనా అర్థాన్ని వివరించాలి. సత్యుగంలో పాపం యొక్క విషయమేది ఉండదు. వారు సర్వగుణ సంపన్నులుగా మరియు సంపూర్ణ నిర్వీకారి దృష్టి కలవారిగా ఉంటారు. చంద్రవంశీయులకు కూడా 2 కళలు తక్కువ ఉంటాయి. చంద్రునికి కూడా చివర్లో సన్నని రేఖ మిగిలి ఉంటుంది. పూర్తిగా లేకుండా అయిపోదు, మాయమైపోయింది అని అంటారు. మేఘాల కారణంగా కనిపించదు. తండ్రి అంటారు, అలా మీ జ్యోతి కూడా పూర్తిగా ఆరిపోదు. ఎంతో కొంత ప్రకాశం ఉంటుంది. సుప్రీం బ్యాటరీ నుండి మళ్ళీ మీరు శక్తిని తీసుకుంటారు. నాతో మీరు ఏ విధంగా యోగాన్ని జోడించగలరు అన్నది వారు స్వయమే వచ్చి తెలియజేస్తారు. టీచర్ చదివించేటప్పుడు బుద్ధి యోగం టీచర్తో జోడింపబడి ఉంటుంది కదా. టీచర్ ఇచ్చే డైరెక్షన్ అనుసారంగా చదువుతారు. మేము కూడా చదువుకుని టీచర్ లేక బ్యారిస్టర్గా అవుతాము అని భావిస్తారు. ఇందులో కృప లేక ఆశీర్వాదం చూపించే విషయమేమీ ఉండదు. తల వంచి నమస్కరించవలసిన అవసరము ఉండదు. అయితే ఎవరైనా హరి ఓం అని లేక రామ్ రామ్ అని అంటే దానికి బదులు ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా గౌరవాన్ని ఇవ్వటమే. అహంకారాన్ని చూపించకూడదు. మనమైతే ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అని మీకు తెలుసు. ఎవరైనా భక్తిని వదిలినా గొడవ అయిపోతుంది. భక్తిని వదిలేవారిని నాస్తికులుగా భావిస్తారు. వారు నాస్తికులు అని ఎవరిని అంటారు? మరియు మీరు నాస్తికులు అని ఎవరిని అంటారు అన్న దానిలో ఎంతో తేడా ఉంటుంది. వారికి తండ్రి గురించి తెలియదు, కావున వారు నాస్తికులు, అనాథులు అని మీరంటారు. అందుకే వారంతా కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ప్రతి ఇంటిలోనూ గొడవలు, అశాంతి ఉన్నాయి. క్రోధానికి గుర్తు అశాంతి. అక్కడ ఎంతటి అపారమైన శాంతి ఉంటుంది. భక్తిలో ఎంతో శాంతి లభిస్తుంది అని మనుషులు అంటారు. కానీ అది అల్పకాలికంగా లభిస్తుంది. మీకు సదా కొరకు శాంతి కావాలి కదా. మీరు సనాతుల నుండి అనాథులుగా అవుతారు. అప్పుడు శాంతి నుండి మళ్ళీ అశాంతిలోకి వస్తారు. అనంతమైన తండ్రి
అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇస్తారు. హద్దు తండ్రి నుండి హద్దు సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది. వాస్తవానికి అది దుఃఖపు మరియు కామ వికారపు వారసత్వం. అందులో అంతా దుఃఖమే దుఃఖం ఉంది. అందుకే తండ్రి అంటారు, మీరు ఆది మధ్యాంతాల దుఃఖాన్ని పొందుతారు. తండ్రి అంటారు, పతిత పావనుడైన తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. దీనిని సహజ స్మృతి మరియు సృష్టి చక్రం యొక్క సహజ జ్ఞానము అని అంటారు. మీరు స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా భావించినట్లయితే తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. స్వర్గంలో అందరూ నిర్వీకారి దృష్టి కలవారిగా ఉండేవారు. దేహాభిమానులను వికారి దృష్టి కలవారు అని అంటారు. నిర్వీకారి దృష్టి కలవారిలో ఎటువంటి వికారాలు ఉండవు. తండ్రి ఎంత సహజంగా చేసి అర్థం చేస్తున్నారు, కానీ పిల్లలకు ఇది కూడా గుర్తుండదు. ఎందుకంటే వికారి దృష్టి కలవారిగా ఉన్నారు. అందుకే వారికి అశుద్ధమైన ప్రపంచమే గుర్తుకు వస్తుంది. తండ్రి అంటారు, ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అచ్చా, మధురాతి మధురమైన సిగిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శరీరము పట్ల కొద్దిగా కూడా మమకారం లేనటువంటి యోగిగా అవ్వాలి. ఎటువంటి అశుద్ధమైన వస్తువు వైపు ఆసక్తి కలగకూడదు. మీ అవస్థ అనేది అంత ఉపరాంగా ఉండాలి. సంతోషం యొక్క పాదరసము పైకెక్కి ఉండాలి. సెకండ్ పాయింట్, మృత్యువు శిరస్సుపై ఉంది. అందుకే శుభకార్యంలో ఆలస్యం చేయకూడదు. దేనిని రేపటికని వదిలేయకూడదు. వరదానము. అన్నీ తెలిసిన చతురులైన తండ్రితో చతురతతో వ్యవహరించటానికి బదులుగా రియలైజేషన్ శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్తి భవ. చాలామంది పిల్లలు అన్నీ తెలిసిన చతురులైన తండ్రితో కూడా వ్యవహరిస్తూ ఉంటారు. వారి పనిని నిరూపించుకునేందుకు, వారి పేరును మంచిగా చేసుకునేందుకు ఆ సమయంలో రియలైజ్ అవుతారు. కానీ ఆ రియలైజేషన్లో శక్తి ఉండదు. అందుకే పరివర్తన జరగదు. ఇది కరెక్ట్ కాదు అని చాలామంది అర్థం చేసుకుంటారు. కానీ ఎక్కడ తమ పేరు పాడవ్వకూడదు అని ఆలోచిస్తారు. అందుకే తమ వివేకాన్ని హతమార్చేస్తారు. ఇది కూడా పాప ఖాతాల్లో జమ అవుతుంది. అందుకే చతురతను వదిలి సత్యమైన హృదయం యొక్క రియలైజేషన్తో స్వయాన్ని పరివర్తన చేసుకుని పాపాల నుండి ముక్తులుగా అవ్వండి. స్లోగన్. జీవితంలో ఉంటూ భిన్న భిన్న బంధనాల నుండి ముక్తులుగా ఉండటమే జీవన్ముక్త స్థితి. అచ్చా, ఓం శాంతి.